'కంటు కేడిపి ప్రసాద్' గాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మాత్రం మనకైతే 'భారతీయుడు 2' నుంచి మూవీ నుంచి అయితే మాత్రం ట్రైలర్ అయితే లాంచ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ట్రైలర్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా అయితే ఉంది. కాకపోతే మూవీ అనేది మాత్రం కొద్దిగా మనకి కొన్ని సీక్వెన్స్‌తో కలవడం అయితే జరుగుతుందనేది మనకైతే అర్థమైపోతుందన్నమాట ట్రైలర్‌లో చూస్తే. 'భారతీయుడు 2' అయితే మాత్రం ఎక్స్ట్రార్డినరీగా అయితే ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ హాఫ్ మనకైతే మనం ఏదైతే చూసామో 'భారతీయుడు 1' అయితే మాత్రం అది జూన్ 7 అయితే మాత్రం రిలీజ్ అయితే అయిందంట. బట్ మనకు కొన్ని థియేటర్స్ అయితే తీసుకోలేదు. కొన్ని థియేటర్స్ అయితే తీసుకున్నాయి. ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే చాలా అయితే బాగా అర్థమైద్ది. ఇంకా బెస్ట్ అయితే ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం 'భారతీయుడు 2' మీద అయితే మాత్రం. ఎందుకంటే మనకి 'భారతీయుడు 1' అనేది ఎప్పుడో చిన్నప్పుడైతే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే మాత్రం రిలీజ్ అయితే అయింది. నాకైతే తెలిసాయనమాట. ఇక 'భారతీయుడు 2' అనేది మాత్రం ఇప్పుడైతే రిలీజ్ అవుతుంది కదా! చాలా గ్యాప్ అయితే ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే బెస్ట్ అనమాట నేనైతే అనుకుంటున్నాను. కానీ ఈ 'భారతీయుడు 2' అయితే మాత్రం జూలై 12న అయితే మాత్రం రిలీజ్ అయితే అవుతుంది. గ్రాండ్ రిలీజ్‌గా అయితే మాత్రం. ఈ సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బడ్జెట్‌తో మాత్రం తీయడం అయితే జరుగుతుంది. ఈ సినిమా కూడా చాలా అంచనాలకైతే మాత్రం ఎదుగుతుందనమాట. ఈ మూవీ గూడా. అనిరుద్ గారి యొక్క మ్యూజిక్ గూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా మాత్రం ఉందని చెప్పాలనమాట. దీంట్లో కమల్ హాసన్ గారి గెటప్ గూడా చాలా అదే కాన్సెప్ట్‌లో అదే గెటప్‌లో అయితే మాత్రం కనిపించడమే జరుగుతుందనమాట. చాలా అయితే చాలా ఫైట్ సీన్స్ కూడా దీంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎదుర్కోవడం అయితే చాలా అంటే ఈ సినిమాలో అయితే మనం చూడబోతున్నామనమాట. మనమైతే మాత్రం ఏదైనా అంటే చిన్న మిస్టేక్ జరిగినా గూడా తనైతే మాత్రం కనికరించడు. తనకు తట్టుకోలేడనమాట. మరి చిన్న తప్పు జరిగినా గూడా ఏవైనా ఒక అన్యాయం జరిగినా బయట కూడా ఏదైనా ఒక రకమైనటువంటి మోసాలు జరిగినా గూడా ఆయనైతే మాత్రం సహించడు. ఆ రకంగా అయితే ఉండిద్దనమాట. ఈ సినిమా అయితే మాత్రం 'భారతీయుడు 1' అయితే ఎలా చూసామో అలాగే 2 కూడా ఉండిద్ది. పర్టిక్యులర్‌గా అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటది నేనైతే అనుకుంటున్నాను. ఈ సినిమా అయితే మాత్రం చూసినప్పుడు పార్ట్ 1 అయితే చూస్తే బెస్ట్ అని నేనైతే అనుకుంటా. ఫోన్‌లో చూసినా, కంప్యూటర్‌లో చూసినా ఎందులో నేను చూసినా పర్లేదు. మేబీ మనమైతే చూసైతే ఉంటే బెటరు. ఇంకోటేంటంటే ఈ మూవీ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మాత్రం చట్టం ఏ రకంగా నడుస్తుంది, ఇంకొక న్యాయం ఏ రకంగా నడుస్తుందనేది మాత్రం ఈ మూవీలో మనమైతే ఎక్కువ గమనించగలమనమాట. ఇక ఓడలకైతే మాత్రం ఇదే ఇంక ఈ మూవీ కూడా త్వరగా రిలీజ్ అయితే మాత్రం గేమ్ చేంజర్ అయితే మాత్రం నెక్స్ట్ ఇక డేట్‌నైతే మాత్రం రిలీజ్ చేయడమే జరుగుతుంది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ 12 తారీఖు రిలీజ్ అయితే అవుతుంది కదా! జులై అయితే. ఇక తర్వాత 'గేమ్ చేంజర్' మూవీ కూడా తన యొక్క పనినైతే మాత్రం త్వరగా ముగిస్తుందని నేనైతే అనుకుంటున్నాననమాట. ఎందుకైతే మూవీ రిలీజ్ అయిపోతే ఇక తర్వాత అది ఫ్రీగా అయితే రిలీజ్ అయిద్దనమాట. 'గేమ్ చేంజర్' అనేది రామ్ చరణ్ గారి యొక్క ఎలా ఉండిద్దో మూవీ అనేది చూడాలని ఉంది చాలా మందికి కూడా. నాకు కూడా. ఇక తర్వాత ఈ 'భారతీయ 2' అనేది మాత్రం ఇక 12 తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. గ్రాండ్‌గా అయితే మాత్రం ఇకైతే చూడాలనమాట. ఈ మూవీ చూసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తా. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే. బాయ్.